హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో హౌ తెలుగు. ఐపీపీబీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అనమాట. ఇది పూర్తిగా డిజిటల్ సేవింగ్ అకౌంట్, జీరో బ్యాలెన్స్ అకౌంట్ కూడా. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అనేది మనము మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ నా ఛానల్లో ఏ విధంగా ఇంటి నుండే ఐపీపీబీ డిజిటల్ సేవింగ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు అనే వీడియో ఉంది. సో దానిని మీరు చూసినట్లయితే మీకు మీరుగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఐపీపీబీ డిజిటల్ సేవింగ్ అకౌంట్ అలా మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఒక అకౌంట్ నెంబరు, కస్టమర్ ఐడి ఉంటుంది. సో ఆ అకౌంట్ నెంబరు, కస్టమర్ ఐడి సాయంతో ఈ ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్లో రిజిస్ట్రేషన్ ఈ ప్రాసెస్ని మీకు తెలియజేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ విధంగా ఓపెన్ అని చూపిస్తుంది. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్పై క్లిక్ చేస్తే నెక్స్ట్ మనము ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వాలి, అలో. నెక్స్ట్ మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ పేజ్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ లాగిన్ అవ్వని ఉంటుంది, వెల్కమ్ టు ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్. కింద న్యూ టు ఐపీపీబీ, మీరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేద్దాం ఐపీపీబీ అకౌంట్ అనుకుంటే ఈ క్రింద ఆప్షను. సో ఆల్రెడీ మనం ఓపెన్ చేసాం కాబట్టి సో లాగిన్ అవ్వాలి, అంటే రిజిస్ట్రేషన్ అవ్వాలి ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్లో. సో లాగిన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధమైన పేజ్ చూపిస్తుంది. ఇక్కడ అకౌంట్ నెంబరు, కస్టమర్ ఐడి. మీరు వన్స్ ఈ ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక అకౌంట్ నెంబరు, కస్టమర్ ఐడి జనరేట్ అవుతాయి. ఆ రెండు మనం ఇక్కడ ఇస్తాము. అలానే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్నే ఇక్కడ ఇవ్వాలి. అలానే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ క్రింద రిజిస్టర్డ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ రిజిస్టర్డ్పై క్లిక్ చేస్తాం. ఆ వెంటనే మనకు ఈ విధంగా ఒక ఎంపిన్ని సెట్ చేసుకోమని సో పేజ్ అయితే చూపిస్తుంది. ఎంపిన్ అంటే ఏంటంటే ఈ యాప్లోకి లాగిన్ అయిన ప్రతిసారి కూడా ఈ అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి టైప్ చేసి ఎంటర్ అవ్వకుండా సో జస్ట్ ఈ 4 డిజిట్ ఎంపిన్ను ఎంటర్ చేయడం ద్వారా యాప్లోకి సక్సెస్ఫుల్గా లాగిన్ అవ్వచ్చు అనమాట. అందుకు గాను మనం ఈ 4 డిజిట్ ఎంపిన్ని సెట్ చేసుకోవాలి. అది 4 డిజిట్ ఉండాలి, ఏ రకంగానే కానీ నంబర్ అయితే 4 డిజిట్ ఉండాలి. ఈ విధంగా ఎంపిన్ ఇచ్చి సేమ్ ఎంపిన్ కింద ఇస్తాము, రీఎంటర్ ఎంపిన్ చోట ఇచ్చిన తర్వాత సెట్ ఎంపిన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ ఐపీపీబీ అకౌంట్కి రిజిస్టర్డ్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయాలి. ఇంతటితో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు అనమాట. సో నెక్స్ట్ ఇలా మనకి ఎంపిన్ అనే ఆప్షన్ వస్తుంది. లాగిన్ అవుదామంటే ఏదైతే మనము ఎంపిన్ పెట్టుకున్నామో ఆ ఎంపిన్ని ఇక్కడ ఇవ్వడం ద్వారా డైరెక్ట్ మనము సో యాప్లోకి లాగిన్ అయ్యేటందుకు ఇలా ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి యాప్ ఇలా ఓపెన్ అయిపోయి ఇంటర్ఫేస్ చూపిస్తుంది. సో ఇలా మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చాలా సర్వీసెస్ పొందవచ్చు. లైక్ సుకన్య సమృద్ధికి సంబంధించి మీరు మంత్లీ ప్రీమియం ఏదైతే ఉందో ఆ మంత్లీ ప్రీమియంని కూడా ఈ ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ నుంచే మీరు చాలా సులువుగా పే చేయొచ్చు అనమాట. నా నెక్స్ట్ వీడియోస్లో ఈ ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ని ఏ విధంగా యూజ్ చేయాలి, సుకన్య సమృద్ధి అమౌంట్ ఏ విధంగా పే చేయాలి అనేది చేస్తాను. నా ఛానల్ మీరు ఫాలో అయినట్టయితే నా అప్కమింగ్ వీడియోస్లో మీకు అప్డేట్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.